లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొందరిలో టెన్షన్ మొదలైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మరోవైపు బీజేపీ ఒంటరిగా 370 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఎన్డీఏ 400కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లోపే సీఏఏను నోటిఫై చేసి అమలు చేస్తామని తేల్చి చెప్పారు. 17వ లోక్సభ ముగింపు సమావేశాల చివరి రోజున ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. పార్లమెంట్ సభ్యులందరికీ ధన్యవాదాలు చెబుతూనే తమ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు ఆయన. తమ ప్రభుత్వం ఏ ఫార్ములాతో పనిచేసిందో వివరించారు ప్రధాని మోదీ. ये 5 वर्ष देश में रिफॉर्म, परफॉर्म एंड ट्रांसफॉर्म, ये बहुत रेयर होता है कि रिफॉर्म भी हो, परफॉर्म भी हो और हम ट्रांसफॉर्म होता अपनी आंखों के सामने देख पाते हो. ఎన్నికలంటే కొందరికి భయం మొదలైందని విపక్షాలకు చురకలండించారు ప్రధాని మోదీ. आदरणीय अध्यक्ष जी, चुनाव बहुत दूर नहीं है, कुछ लोगों को थोड़ी घबराहट रहती होगी, लेकिन ये लोकतंत्र का सहज आवश्यक पहलू है. हम सब उसको गर्व से स्वीकार करते हैं और मुझे विश्वास है कि हमारे चुनाव भी देश की शान बढ़ाने वाले. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈసారి 400కు పైగా స్థానాల్లో విజయం సాధించి ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ వరుసగా 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ ఏమీ లేదని, ఈసారి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలన్నీ విపక్షంలోనే ఉంటాయని జోస్యం చెప్పారు అమిత్ షా. తాము ఫ్యామిలీ ప్లానింగ్ ను నమ్ముతాం, కానీ రాజకీయాల్లో కాదంటూ చమత్కరించారు. ఎన్డీఏలో మరిన్ని ప్రాంతీయ పార్టీలు చేరతాయని చెప్పారు అమిత్ షా. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో షా ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు అమిత్ షా. ముస్లింలను కొందరు సీఏఏ విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని హరించదన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో హింసను ఎదుర్కొని భారత్ కు వచ్చిన వారికి భారత పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ ముఖ్య ఉద్దేశమని అమిత్ షా స్పష్టం చేశారు. ఏ ఒక్కరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడం కాదని అమిత్ షా తేల్చి చెప్పారు.